అందరికీ నమస్కారం అండి. నా పేరు పులిసాగర్. నేను రాజమండ్రి వాస్తవ్యుడిని. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మీ ముందు నిలబడడానికి గల కారణం ఏంటంటే, నన్ను మొన్న 30వ తారీఖున ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజుల్లో ప్రక్షాళన చేశాను, ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజుల ప్రక్షాళన అంటే ఇదేనండి అని బ్రదర్ చర్చి దగ్గర అని, నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కున వాటర్ నిలిచిపోయింటే ఇదేనండి అని నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. ఆ పోస్ట్ని తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. నాకు ఒక కానిస్టేబుల్ 30వ తారీఖున ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను వేరే ఊళ్ళో ఉన్నాను సార్, వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను. సోమవారం ఉదయం 11 గంటలకు వెళ్ళాను. నేను కరెక్ట్గా 11:30 కల్లా నేను అక్కడ కూర్చొని ఉండగా లోపల పిలిచాను. నన్ను పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పలానా పోస్ట్ పెట్టినందుకు కేసు కడుతున్నామని చెప్పి పలానా రాశారు. నువ్వేం చదువుకున్నావు ఏంటని అడిగారు. నేను ఇలా బీఎస్సీ బీఈడీ చదువుకున్నాను. నా పేరు అడిగారు, నా తండ్రి పేరు అడిగారు, నా డోర్ నెంబర్ అడిగారు. తర్వాత నా క్యాస్ట్ డేట్ అని అడిగారు. ఇలా పలానా ఎస్సీ అండి అని. ఎస్సీలో ఏంటంటే మాలవాళ్ళ వర్గానికి చెందినవాడిని అని చెప్పానండి. చెప్పిన తర్వాత సీఏ గారు ఏరా లంచా కూడా పాడుకున్నాడు పోస్టులు ఆడటమన్నట్టు నీ ఇష్టం వచ్చాడు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది, నువ్వు కొవ్వు పట్టి కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి నన్ను అసలు విచక్షణారహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే, నన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తాను, గొద్దు కోసి రైలు పట్టాల మీద పడేస్తాననేసి అన్నారు సార్. అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి, ఇంకా ఈ కేసులో ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నన్ను బలవంతం చేసి వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసారంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను వదలనని చెప్పేసి అన్ని కూర్చోబెట్టారు సార్ నన్ను. నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన వచ్చారు. నేను వాళ్ళు ఎలా కూర్చున్నట్టు ఆయన వచ్చి ఎరా అలా కూర్చున్నావు ఎరా అని చెప్పేసి నన్ను అర్జెంట్గా లేకమన్నారు. లెగిసాను సార్. లెగిసిన వెంటనే షూ ఇప్పేసి అన్నారు సార్. షూ ఇప్పేసిన తర్వాత బట్టలు ఇప్పేసి లోపలేసి అన్నారు సార్. నన్ను ఆ మాట అనగానే అది నేను చదువుకున్నాను సార్, నేను ఎడ్యుకేట్, నేను అంతా తప్పు ఏం చేశాను ఇలా చెప్తాను, నాకే ఎదురుతామని చెప్తాను. పే కట్టుకుని నన్ను జైలు కేసు లోపల లాకప్ దగ్గరికి తోసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్. అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ ఇప్పారు సార్. నా ప్యాంట్ ఇప్పుతుంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ప్యాంట్ వదిలేశారు సార్. లోపలేసి తాళం వేసి నన్ను లోపల కూర్చోబెట్టారు సార్. కరెక్ట్గా 11:45 to 12 మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా 1:12:55 కానీ 11:55 కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటూ వెళ్ళారు సార్. అది చూసాను నేను ఎలా ఉన్నానో. నాకు కరెక్ట్గా 2 గంటల దాకా సాయంకాలం 5 దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు, చేయడం రాలేదు. నలుగురు కానిస్టేబుల్ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పిద్దరు కానీ నేను రాయలేదన్న వాళ్ళు నన్ను వదిలేశారు. అక్కడ కూర్చోబెట్టి నన్ను అలా ఉంచోబెట్టి సాయంకాలం 9 దాకా అలా ఉంచారు నన్ను. తర్వాత వచ్చిన తర్వాత 9:18 నన్ను బయటికి రిలీజ్ చేశారు. బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అయ్యి రాసుకున్నారు. నాయి అలా రాసి దాని మీద సంతకం పెట్టమని అదే సార్. పైచార్జిక ఆనందంతో కూటమి ప్రభుత్వం గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని పైచార్జిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నాకు పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు. అదే సార్ అలా రాశారు మ్యాటర్. ఇది నేను అలా చేయాలంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుందని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత 41 నోటీస్ ఇచ్చారు, దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు. ఈ రెండు పట్టుకుని మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్లారు నన్ను. సీఏ గారు రూమ్లోకి వెళ్ళండి, ఎరా ఏం చేస్తావు ఏంటి నీకు పరిస్థితి ఏంటి, ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు. పెట్టను సార్. నేను ఇలా అడ్డంగా తల ఊపితే కొండపల్లి బొమ్మ అనుకున్నావు పెట్టరా నువ్వు, నీ ఇష్టం వచ్చాడు తల ఊపుతున్నావు, అలా ఊపుతున్నా నీ టైం బ్యాడ్గా ఉంది, నీకు ఏం చేస్తాను నీకే తెలియదు అనేది నేను బెదిరించేశారు. అలాగే సార్ అన్నాను సార్. ఇంకోసారి పోస్ట్ పెడతావా అన్నారు. నేను పెట్టనని అన్నాను. ఇంకోసారి కానీ నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదావరిలో పడిచేస్తాను నిన్ను, నీ టైం అసలు బాగాలేదు, నువ్వు ఇంకోసారి నా దృష్టికి గల పని పడ్డావంటే శవం కూడా దొరకదు, గోదావరిలో పడిచేస్తే శవం కూడా దొరకకుండా చేసేస్తాను, ఏమనుకున్నాను ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు. సీఏ ప్రకాశ్ నగర్ సీఏ బాజీలాల్ గారు, ఎస్కే బాజీలాల్ గారు. ఆయన ఇష్టం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు. మరి వాళ్ళ పోలీస్ సెక్షన్లో వాళ్ళు చెప్పారు, మరి నాకేం తెలియదు. ఒక దళితుడిని ఆ 41 నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు. నా ముందు ఇంకో చైన్ స్నాచింగ్ కేసు ఒక కానిస్టేబుల్ చేస్తే అతను కూర్చోబెట్టి మాట్లాడారు. నాకు అంత చేయాల్సిన పని, నేను ఎస్సీ క్యాండిడేట్ అని తెలిసి కావాలని చేశారు ఈ విషయమే. నేను ఆ విషయం అయితే నా ముందు చాలా మంది వచ్చారు, ఆ స్టేషన్కి ఎంతో మంది వచ్చారు. వాళ్ళందరూ అదేదో నేను దొంగతనం చేసిన వాళ్ళగా, నేను మర్డర్ చేసిన మానవం చేసిన చూసినట్టు చూస్తున్నారు. అంత బట్టలు పిచ్చి నుంచో పెట్టాలన్న పరిస్థితి ఏంటి, దేనికి, నేను చేసిన తప్పేంటి? నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ 19 అధికారం ఇచ్చింది. అధికారంతో నేను మాట్లాడే హక్కు ఉంది, నాకు స్వేచ్ఛ హక్కు ఉంది, స్వతంత్ర హక్కు ఉంది. ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకునేటప్పుడు, మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని చెప్పారు. దేనికి పనికిరావు అవన్నీ. పనికొచ్చి అయితే మమ్మల్ని ఒక సీఐ ఉండి ఒక బాధ్యత గల సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానంలో ఉండి
ఇప్పుడు నేను పెట్టిన పోస్ట్కి మీరు నాకు పెట్టారు, నేను పెట్టిన పోస్ట్ అది తప్పు, మీరు ఎలా తీసుకుంటారో అన్నది మీ ఇష్టం. అది నేను పెట్టింది మంచిగా పెట్టాను, అది మీకు తప్పు అనిపించదు, మీ భావ ప్రకటన, నేను అది ఒప్పుకుంటాను. ఆ పోస్ట్కి మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు మరి నాకు బాధ అనిపించరా? నేను చేసిందని మీరు నాకు శిక్ష వేస్తున్నారు, మరి మీదేటిది శిక్ష కాదా? మీరు చేసేది ఏంటి? ఒక సుపీరియర్ ఆఫీసర్ అయ్యింది ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి. ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు. హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం, నేషనల్ హ్యూమన్ కమిషన్ కి. అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా? చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా, బీఎస్సీ బీఈడి చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా తల్లిదండ్రుల పైన దుర్భాషణలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఒకటి, దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని, సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు. మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తున్నానండి. ఒకే వ్యక్తి పైన 7-8 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా? పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఒకే రోజున 500-600 కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు. అంటే ఒక ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మేము పదే పదే చెబుతూ వచ్చాం, దళితులన్నా, దళిత సామాజిక వర్గం అన్నా, దళితుల్లో సామాజిక చైతన్యం కలిగిన యువకులన్నా ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ఏహ స్వభావం ఉంది. పరిపాలించడం చేతగాక తప్పుడు ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రచారాలను కేవలం సాగరు ఉన్న వాస్తవ పరిస్థితిని తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాడు. పెట్టిన ఫేస్బుక్ అకౌంట్లో తాను పోస్ట్ చేసింది ఇది: నువ్వు పూర్తిగా 10 రోజుల్లో ప్రక్షాళన చేశానని ప్రకటించుకున్నావు, కానీ ఇదిగో వాస్తవ పరిస్థితి బ్రదరన్ చర్చి ముందు ఇలా ఉంది, ఫలానా స్వతంత్ర హాస్పిటల్ రోడ్లో కృష్ణానగర్లో ఇలా ఉంది అని ఆయన వాస్తవ పరిస్థితిని పెట్టాడు. దీనిలో ఏం తప్పుంది?